రీసెంట్గా సెన్సార్ పూర్తి చేసుకున్న లైలా 135 నిమిషాల నిడివితో సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికేట్ అందుకుంది. ఇప్పటికే టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ ఈ మూవీలో మొదటిసారి లేడీ గెటప్లో కనిపించి సరికొత్త ప్రయోగం చేయడానికి సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో లైలా చిత్ర బృందం ప్రమోషన్స్ని వేగవంతం చేసింది. దీనిలో భాగంగానే ఫిబ్రవరి 9న ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు. ఇక ఈ రోజు జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. మొన్నటి వరకు నందమూరి బాలకృష్ణ తన సినిమా ఈవెంట్స్కు తీసుకొచ్చి సినిమాను ప్రమోట్ చేసుకున్న విశ్వక్ ఇప్పుడు లైలా కోసం మెగాస్టార్ను రంగంలోకి దించుతున్నారని, సీనియర్ హీరోలను కన్విన్స్ చేయడంలో విశ్వక్ నీ తర్వాతే ఎవరైనా అని విశ్వక్ను అభినందిస్తున్నారు. నటుడిగా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఇంకోవైపు డైరెక్టర్గా కూడా సినిమాలను తీస్తున్నారు. మలయాళ స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్. సలార్లో ప్రభాస్ ఫ్రెండ్ పాత్రలో నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఆ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ మరింత చేరువయ్యారు. అంతేకాదు భవిష్యత్తులో తెలుగు హీరోలతో కూడా సినిమాలు చేస్తానని పృథ్వీ ఆల్రెడీ మాటిచ్చేశారు. ఇదిలా ఉంటే లూసిఫర్ సినిమాకు సీక్వెల్గా L2 ఎంపురాన్ అనే సినిమాను తీసిన పృథ్వీరాజ్ దాన్ని మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా పృథ్వీరాజ్ మలయాళ పరిశ్రమ గురించి కామెంట్స్ చేశారు. మలయాళ ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్కు కలెక్షన్స్ చాలా ప్రధానమన్నారు. మలయాళంలో సినిమాలకు లాభాలు రావడానికి చాలా ఒత్తిడి ఉంటుందని, అంత ఒత్తిడిలో కూడా మలయాళం నుంచి చాలా గొప్ప సినిమాలు వస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా పలువురు స్టార్ హీరో సినిమాలో నటించి మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది. సినిమాలతో పాటు అమ్మడు సోషల్ మీడియాలో రెగ్యులర్గా ఫోటో షూట్స్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా వైట్ టీషర్ట్, బ్లూ జీన్స్లో అమ్మడు తన ఫిజిక్ ఎలివేట్ అయ్యేలా ఐకానిక్ పోజులతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈషా తెలుగు అమ్మాయి అయిన బాలీవుడ్ భామలకు పోటీగా గ్లామర్ షో ఇస్తూ యూత్ గుండెల్లో సెగలు రేపుతూ ఉంటుంది.